సినిమాల్లోకి వెళ్లాలంటే ఒక్కొక్కరిది ఒక్కో దారి. నేటి యువతది మాత్రం యూట్యూబ్ దారి. అదే లఘు చిత్రాలు తీయడం, ప్రతిభ పరిచయం చేసుకోవడం. ఇదే దారిలో పయనించాడు అనంతపురం జిల్లా హిందూపూర్కి చెందిన రాజేంద్ర వినోద్. 7 లఘు చిత్రాలు, ఓ డాక్యుమెంటరీ, మరో యాడ్ ఫిల్మ్ తీశాడు. సినీ అవకాశాల కోసం లఘు చిత్రాలు తీస్తున్న వినోద్ తన పయనంలో విమర్శకుల ప్రశంసలతో పాటు అవార్డులు పొందాడు. ఇటీవలే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు. వినోద్ తీసిన చేంజ్ లఘు చిత్రం అత్యధిక భాషల్లోకి అనువాదమైన లఘు చిత్రంగా గిన్నిస్ లో చోటు దక్కించుకుంది. చేంజ్ 11 భాషల్లోకి అనువాదమైంది. Not only my life, the nature and the world around me are changing. They both are changing at a faster rate. But by doing routine work, as like many others, I am leading my life very slow. Now the day begins in my life. It's my routine to turn off my alarm. కళలకు కణాచి లాంటి తెలుగు నేలపై లేపాక్షికి ఘనమైన చరిత్రే ఉంది. ఆ చరిత్రపై వినోద్ తీసిన డాక్యుమెంటరీ సైతం గిన్నిస్ కెక్కింది. అత్యధిక భాషల్లో అనువాదమైన డాక్యుమెంటరీగా చోటు దక్కించుకుంది. Lepakshi is Hindupur, one of the border towns in Andhra Pradesh state. Lepakshi is about 9.3 miles from Hindupur. One could take a bus or a taxi from here to Lepakshi. Lepakshi is an ultimate testimony for Vishwakarma Brahmins who sculpted this temple. Those who are flying in search of a religious vacation, Lepakshi is the best option to visit. లేపాక్షి అండ్ నా షార్ట్ ఫిల్మ్ చేంజ్ 11 లాంగ్స్లో డబ్ చేసాం. ఆ రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సబ్మిట్ చేసాం. గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అండ్ యాక్సెప్ట్ చేశారు. లేపాక్షి యాజ్ వరల్డ్స్ మోస్ట్ డబ్ షార్ట్ డాక్యుమెంటరీ అండ్ చేంజ్ యాజ్ వరల్డ్స్ మోస్ట్ డబ్ షార్ట్ ఫిల్మ్. ఈ టోటల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రాజెక్ట్ మాకు దాదాపు 20 months పట్టింది. అండ్ రీసెంట్గా వరల్డ్ రికార్డ్స్ యూనివర్సిటీ వాళ్ళు నాకు హానరీ డాక్టరేట్ కూడా ఇచ్చారు. అండ్ ఇండియాలో ద యంగెస్ట్ ఫిల్మ్ మేకర్ టు రిసీవ్ హానరీ డాక్టరేట్. సినిమా దర్శకుడు కావాలనేది వినోద్ కళ. చిన్ననాటి నుంచే పుస్తకాలు చదవడం, వాటికి మదిలోనే దృశ్య రూపం కల్పించుకోవడం వినోద్ అలవాటు. ఇంజనీరింగ్ వచ్చేసరికి తనకొచ్చిన చిన్న చిన్న ఆలోచనలను రాసుకోవడం, వాటిని చిత్రీకరించడం ప్రారంభించాడు. తొలి ప్రయత్నంగా యాస్పరాజ్ లఘు చిత్రం తీశాడు. ఆ తర్వాత వరుసగా ఫియర్, ఎగ్జామ్, ఓవర్ రియాక్షన్ పేర్లతో 3 లఘు చిత్రాలను యూట్యూబ్ వేదికగా వినోద్ విడుదల చేశాడు. ఇంగ్లీష్లో తీసిన చేంజ్ లఘు చిత్రం సినిమా కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ కోల్కతాలో నిర్వహించిన చిత్రోత్సవంలో స్పెషల్ జ్యూరీ అందుకుంది. గతంలో తాను తీసిన మూకీ లఘు చిత్రం యాస్పరాజ్లోని మంచి దృశ్యాల్ని ఒకచోట చేర్చి యాడ్ ఫిల్మ్ తయారు చేశాడు. దాదాసాహెబ్ ఫాల్కే అంతర్జాతీయ చిత్రోత్సవంలో బెస్ట్ కాన్సెప్ట్ అవార్డు, ఎమర్జింగ్ ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ అవార్డుకు ఎంపికైంది. ప్రతిసారి ఓ సరికొత్త అంశంతో లఘు చిత్రాలు తీసిన వినోద్ సామాజిక ఇతివృత్తంతో మలయాళంలో అరణి అనే సినిమా రూపొందించాడు. ఈ లఘు చిత్రానికి అంతర్జాతీయ అవార్డు లభించింది. ప్రయాణాలు, వివిధ ప్రాంతాల్లో నిర్వహించే చిత్ర ప్రదర్శనలు తన ఆలోచనలను ప్రభావితం చేశాయని వినోద్ చెబుతున్నాడు. എന്റെ അച്ഛൻ അവളെ സ്നേഹിക്കും പോലെ ഞാനും സ്നേഹിക്കുന്നു. നമ്മൾ ഒന്നിച്ചാണ് വളർന്നു വന്നത്. ഞാൻ സ്വയം ഇല്ലാതെയാകുന്നു അവൾ എന്നിൽ നിന്നും ഒരുപാട് വിട്ടുനിൽക്കുമ്പോൾ. ఇప్పటి వరకు నేను తీసిన అన్ని షార్ట్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ కాస్ట్ టుగెదర్గా 1 lakh అయింది అంతే. అండ్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ప్రాజెక్ట్ అలోన్గా 5 lakhs అయింది.
టోటల్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ పి చంద్రమోహన్ గారు మాకు స్పాన్సర్ చేశారు. అండ్ ఇప్పుడు అవార్డ్స్ అండ్ రికార్డ్స్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ రావడం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. లఘు చిత్రాలు తీయడమే కాదు, చదువులోనూ వినోద్ సరస్వతి పుత్రుడే. చదువు, సినిమా రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇంకా నేను 7 to 8 షార్ట్ ఫిల్మ్స్ తీయాలనుకుంటున్నాను. అండ్ అవన్నీ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ పంపించి, అండ్ వన్స్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ వచ్చిన తర్వాత ఐ విల్ మూవ్ ఇన్ టు ఫీచర్ ఫిల్మ్స్. ఇప్పుడు నెక్స్ట్ వర్డ్స్ ఫ్రమ్ ది హెవెన్ అనే ఒక ఇంగ్లీష్లో ఒక షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాను. స్క్రిప్ట్ అంతా ఆల్మోస్ట్ రెడీ అయింది. నవంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను వర్డ్స్ ఫ్రమ్ ది హెవెన్. సినిమా దర్శకుడుగా వచ్చే ఏడాది వినోద్ ప్రయత్నాలు ప్రారంభించాలనుకుంటున్నాడు. ఈ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడు. నేను ఎడ్యుకేషన్లో ఇప్పటికి 5 degrees చేశాను. 3 పోస్ట్ గ్రాడ్యుయేషన్స్ అండ్ 2 అండర్ గ్రాడ్యుయేషన్స్. బీటెక్, బీఎస్సీ సైకాలజీ, ఎంఎస్సీ సైకాలజీ, ఎంఏ జర్నలిజం అండ్ ఎంఎస్ మల్టీమీడియా. What kind of support you're getting from your family? మా ఇంట్లో ప్రతిదానికి సపోర్ట్ ఉన్నారు. అది ఎడ్యుకేషన్ కానీ ఫిల్మ్స్ కానీ ఎప్పుడు వాళ్ళు ఇంతవరకు ఏ విషయానికి నాకు నో అని చెప్పలేదు. అండ్ మేబీ అదే ఫస్ట్ రీజన్ నేను ఈరోజు ఇలా అవార్డ్స్ రికార్డ్స్ తీసుకోవడానికి. సాంకేతికత మనుషులను పరుగులు పెట్టిస్తోంది. అయితే వినోద్ లాంటి కొందరు కుర్రాళ్లే ఆ సాంకేతికత తోడుగా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అవకాశాలను అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.